డకాయిటా బాలే, నాకైతే నచ్చలే బ్రో. ల్యాగ్ ఉంది, ఇంకా మ్యాక్సిమం ఓపిక పడుతున్నా కానీ నచ్చలే. అడగండి, ఏదో నాకేం గుర్తులేదు మూవీలో చెప్పాలంటే. బాగాలేదండి, నాకు నచ్చలేదండి. ఇప్పుడు ఎవరైనా ఫ్యాన్స్ వచ్చి కొడితే మాత్రం నాకు తెలీదు. నేను ఫ్యానే కాబట్టి చెప్తున్నా, బాలే సినిమా. స్లో ఉంది, ల్యాగ్ ఉంది. ప్లస్ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో 30 seconds నిబ్బా నిబ్బి రీల్స్ వస్తాయి, దాంట్లో ఒక ప్లాట్ ఉంటుంది, అదే ప్లాట్ దీంట్లో కూడా. ది వరస్ట్ అని చెప్పను, అంటే ఆయన తీసిన మూవీ రేంజ్ ఎట్లుంటుంది, క్షణము, గూఢచారి, ఆ లెవెల్లో అయితే అస్సలు లేదు. డిసప్పాయింటెడ్ సీరియస్లీ. అవునండి, మ్యాజిక్ మిస్ అయింది. పైగా ఒక్కొక్క క్యారెక్టర్కి ఇచ్చిన టైమింగ్ కూడా. ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు, ఆ క్యారెక్టర్ ఏంటో అసలు ఎందుకు వచ్చిందో ఏంటో, ఎవరిని పెట్టినా ఒకటే. మళ్ళీ ఎస్, ఇప్పుడు అది స్పాయిలర్ ఎందుకని చెప్తున్నా కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది. ప్లాట్ హోల్స్ కూడా చాలా ఉన్నాయి, అంటే కొన్ని ప్లాట్ హోల్స్. ప్లాటే లేనప్పుడు కరెక్టే, బట్ స్టిల్ కొన్ని సీన్స్ కి జస్టిఫికేషన్ ప్రాపర్ ఇవ్వలేదు అని అనిపించింది, లైక్ హీరో స్టార్టింగ్ లో అన్ని. బ్లాక్ బస్టర్ మూవీ అక్కడికి వెళ్ళిపోతుంది అనిపించింది. అందులో నా కన్నెపిట్టలో వచ్చిన సాంగ్ సీక్వెన్స్ కానీ ఫంటాస్టిక్గా తీశారన్ని. సరే, చాలా బాగా ఎడుతోంది మూవీ, అద్భుతంగా ఉంది అనుకున్నాను. సెకండ్ హాఫ్లో ఇంకా కంప్లీట్ పొయిటిక్ ఎక్స్ప్రెషన్కి వెళ్ళిపోయాడు డైరెక్టర్. అంటే పూర్తిగా ఒక పొయిటిక్ టచ్, ఒక ఆర్ట్ ఫామ్లోకి వెళ్ళిపోయాడు. సో ఆ ట్రాన్సిషన్ మరి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మనం చూడాలి. బట్ అదర్వైజెస్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, టెక్నికల్లీ ఫంటాస్టిక్ మూవీ, రికార్డింగ్ బాగుంది. ఒక మంచి లవ్ స్టోరీ, ఒక ఫీల్ గుడ్ అని చెప్పలేము, ఒక హెవీ లవ్ స్టోరీ, ఒక హార్డ్ హిట్టింగ్ రియల్ లవ్ స్టోరీ చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం రాకండి, వస్తే డిసప్పాయింట్ అవుతారు. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, అండ్ స్క్రీన్ ప్లే ఒకటి అద్భుతంగా ఉంది. పవన్ సింగ్ తీసుకొచ్చారు, బట్ మన వాళ్ళకి ఏం పెద్ద క్రేజ్ లేదు కదా, ఆయన అక్కడ భోజ్పూరి నటుడు కదా. ఐ థింక్ పాన్ ఇండియా ప్లాన్స్ ఇవన్నీ, ఆ హిందీ డైరెక్టర్ని పెట్టడం కానీ వీళ్ళందరూ ఐ థింక్ పాన్ ఇండియా ప్లాన్స్ కోసం చేసి ఉంటారు. బట్ అతను అయితే చాలా చిన్న బిట్ చేశాడు. బట్ ఆ అమ్మాయి చాలా బాగుంది, జోనాస్ ఎవరో, షీఈ్ రియల్లీ గార్జియస్ ఆన్ స్క్రీన్. ఆవిడ చాలా అందంగా ఉంది. ఆ పాట ఖచ్చితంగా యూత్ చూస్తారు. వచ్చిన రూపా సాంగ్ చాలా బాగుంది, వాళ్ళిద్దరు చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ, చాలా బాగుంది చూడడానికి, చాలా డీసెంట్. శేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేశారు, డిసప్పాయింట్ చేయలేదు. అతని స్లాంగ్ కానీ అతని యాక్టింగ్ కానీ ప్రీవియస్ చిత్రాల్లో కన్నా చాలా బాగుంది. యాక్టింగ్ అయితే చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి. ఇద్దరు ఫ్రెండ్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మనం సీతారామ సినిమాలు చూస్తుంటాం, దానికి మించిన యాక్టింగ్ చేసింది మృణాల్ ఠాకూర్. అయితే బోరింగ్ అయితే లేదు, జస్ట్ డీసెంట్ లవ్ స్టోరీ, చాలా సాక్రిఫైస్ లవ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు. చాలా అయితే బాగుంది సినిమా అయితే. ఉందనండి, ఇది డిఫరెంట్, అది వేరే క్రైమ్ అలా ఉండేది, బట్ ఇది డీసెంట్గా చాలా బాగుంది లవ్ స్టోరీ అనేది. బాగుందండి మూవీ, చాలా బాగుంది మూవీ. హైలైట్స్ అంటే ఏం చెప్తారండి సినిమా హైలైట్స్ అంటే? హీరోయిన్ హైలైట్స్. క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది. అండ్ శేష్ గారి పాత సినిమాతో పోల్చుకుంటే ఇది ఆ రేట్లోనే ఉంటుందా ఈ సినిమా? ఇది లవ్ స్టోరీ కదా, చాలా డిఫరెంట్ ఉంది, బాగుంది. అంటే ట్విస్ట్ ఏం లేకుండా కూల్ గా పోయింది మూవీ, లాస్ట్ చాలా బాగుంది. కాంబినేషన్ ఎలా ఉంది స్క్రీన్ మీద? చాలా బాగుంది. ఆమెది ఎప్పుడు బాగుంటుంది. సినిమా ఏంటంటే అంటే క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా శేష్ నుంచి, ఇది లవ్ స్టోరీ అయ్యేసరికి అంత కనెక్ట్ అవ్వలేదు. బట్ ఓకే, స్టోరీ పరంగా ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేసి నార్మల్ గా ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే ఇట్స్ ఓకే, చూడొచ్చు ఒకసారి. ఎలా ఉంది? బాగుంది, మృణాల్ ఎవరితోనే బాగుంటది కదా. ఏంటిది లవ్ స్టోరీ ఎక్కువ ఉందా, యాక్షన్ ఎపిసోడ్స్ అలా ఏమన్నా? లవ్ స్టోరీ, యాక్షన్ అంతేం లేదు. సెకండ్ హాఫ్ మరీ స్లో అయింది అంటున్నారు, అంటే కన్విన్సింగ్ గా లేదంటున్నారు. కన్విన్సింగ్ గా లేదు, నిజంగానే లేదు. అంటే కొంచెం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆల్రెడీ హీరోయిన్ కి పెళ్ళి అయిపోయింది, ఇంకేం చేస్తాం. అంటే ఒక ప్రేమ కథ అని అన్నారు డెకోయిట్ అంటే, మరి ఒక ప్రేమ కథ కనిపించిందా సినిమాలో? కంపేరింగ్ టు
ప్రీవియస్ ఆర్విశేష్ మూవీస్తో ఈ మూవీ కంపారిజన్ అదే కంపారిజనే చేయొద్దు దేనిది జానర్ సెపరేట్ పెట్టేసేయాలి. సో దిస్ వన్ హీ హాస్ మేడ్ ఇట్ ఇన్ డిఫరెంట్ స్లాంగ్. సో అంటే మృణాల్ ఠాకూర్ ఆల్రెడీ మనం హాయ్ నానాలో మదర్గా చూసాం కదా, ఇక్కడ ఈ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? పీక్స్ యాక్టింగ్ ఇస్ వెరీ ఇంప్రూవ్డ్. అంటే ఫస్ట్ శృతి హాసన్ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ శృతి హాసన్ అయి ఉంటారు. అది కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. శృతి హాసన్ పెట్టిందో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ దట్. సో ఫర్ మూవీస్ గుడ్ వీ కెన్ వాచ్. మూవీ ఎలా అనిపించింది? బాగుందండి. Yes, you can watch it with your family too. Story బాగుంది. It's great. సాంగ్స్ స్టోరీతో పాటు రావాలి. I loved Rubaru. శేష్ గారి స్టోరీ టెల్లింగ్ ఎలా అనిపించింది? బాగుంది. I love both the actors. Actually అదివిశేష్ గారిని చూద్దామని వచ్చారు. And the story is quite different. I love the story. I would rate 11 on 10. అంటే ముందు సినిమాతో పోలిస్తే సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అంటే he's coming with all the action movies ఇప్పుడు. It's a different story and it's good. అంటే సినిమాలో హైలైట్ పాయింట్స్ అంటే ఏమున్నాయి? ట్విస్ట్ చాలా బాగున్నాయి. లవ్ స్టోరీ అంటే అందరూ ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ ఏంటి అని ముందే గెస్ చేసేస్తారు, బట్ హియర్ యూ కాంట్ గెస్ ఇట్. సో ఇట్స్ నైస్. అంటే హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత ప్రియారిటీ ఇవ్వలేదు అంటున్నారు. No, హీరోయిన్కి యాక్చువల్లీ ఇచ్చారు బికాస్ దే షో దట్ ఫీమేల్స్ కెన్ ఆల్సో డ్రైవ్ వెరీ ప్రాపర్లీ అండ్ ఆవిడకి మంచి లీడ్ కూడా ఇచ్చారు. ఐ లైక్ ఎమోషనల్ కనెక్షన్ కూడా అవుతుంది అంటున్నారు లవర్స్ కి. యా, సో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ అండ్ యుల్ నో మోర్. మూవీ చేశారు కాబట్టి చాలా బాగుంది. సో వన్ టైం వాచ్ చూడొచ్చు. క్లైమాక్స్ చాలా బాగుంది. సో క్లైమాక్స్ ఒక లాస్ట్ 25 minutes అయితే చాలా డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్ లవ్ యాక్షన్ మూవీలా కాకుండా మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో హైలైట్స్ అంటే ఇంటర్వెల్ ముందు ఉన్న యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ ఎక్కువ. అవును, థ్రిల్లర్ అలానే ఉంది కానీ లవ్ థ్రిల్లర్ కాబట్టి కొంచెం కొత్తగా ఉంది. బాగుంది, వాళ్ళిద్దరిది కెమిస్ట్రీ బాగుంది. స్టోరీ డిఫరెంట్ ఉంది కొంచెం. క్లైమాక్స్ చాలా బాగుంది. లాస్ట్ 25 minutes బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. అనుకోవచ్చు. డిఫరెంట్గా ఉంది కొంచెం. ఆడియన్స్ కొంచెం టైం తీసుకుంటే అది వెళ్తుంది ఆడియన్స్ లోపలికి. సో బాగుంది. ఓవరాల్గా అయితే మంచి మూవీ. అంటే థ్రిల్లర్ సినిమా చేసి శేష్ని ఇట్లాంటి సినిమా కమర్షియల్కి వచ్చాడు కదా, అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారు కానీ కొంచెం ఎవ్రీ లవ్ యాక్షన్ మూవీ లాగా లవ్ స్టోరీ లా చూడకుండా కొంచెం డిఫరెంట్గా చూస్తే క్లైమాక్స్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది. రేటింగ్ ఎంత? అవుట్ ఆఫ్ 10 7 ఇవ్వచ్చు. పర్లేదు ఆనెస్ట్గానే చెప్తున్నా, 7 ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సో ఓవరాల్గా అయితే గుడ్ మూవీ. వన్ టైం వాచ్ కానీ డిఫరెంట్గా కొత్తగా ఉంది. అనురాగ్ బాసు గారు కూడా చాలా బాగున్నారు. ఐ మీన్ తనది హిందీ అయినా కూడా కొంచెం విలన్ కాకుండా పాజిటివ్ సైడే ఉంది విలన్ క్యారెక్టర్ అయినా కూడా. సో పర్లేదు. పరంగా కంటెంట్ పరంగా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఒక ఇంటెన్షన్తో వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ 10 minutes మాత్రం ఎవరు లేచి వెళ్ళకండి, ఎందుకంటే క్లైమాక్స్ కొంచెం బ్రేక్ ఇస్తారు. అది అలాగే నుంచి చూడండి, మంచి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ లేకపోతే సినిమా చూసినా వేస్ట్. సో ఆ ట్విస్ట్ కోసం సినిమా ఎమోషనల్లీ బ్లాక్ బస్టర్ అనమాట. థ్యాంక్ యూ. It's finally out for you guys to enjoy and I really hope you guys like it. It's made with a lot of love, so now we want to share the love with you guys. Thank you. अच्छा लगा, मुझे तो बहुत अच्छा लगा. So I'm hoping that it'll spread and people will enjoy it more. बहुत मेहनत की है सब लोगों ने, so especially मृणाल गारू, शेष गारू, पूरा टीम ने बहुत मेहनत किया. मेरे डायरेक्शन टीम ने बहुत मेहनत किया and now it's for you guys to enjoy. Yeah, thank you so much. చాలా బాగుంది. యాక్టింగ్ బాగుంది. యాక్టింగ్ వల్ల ఇంకా చాలా ఇంప్రూవ్ అయింది. ఏముంది ఆవిడ థియేటర్ యాక్ట్రెస్ ఆల్రెడీ. ఓవరాల్ మూవీ బాగుంది. ఏం పడాలి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా పిక్ అవుతుంది. ఒక ½ hour లవ్ స్టోరీ అట్లా పెడతారు, బట్ లేటర్ ఆన్ చాలా బాగుంటుంది. టైం తెలియదు బ్రో. 2.5 hours చిన్న సినిమా అనిపిస్తుంది. వెరీ గ్రేట్. అదే సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎవరు డామినేట్ చేస్తారో. ఈక్వల్ ఉంది, ఈక్వల్ క్యారెక్టర్స్. వెరీ గ్రేట్. యాక్టింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే అంటే చాలా కామన్ స్టోరీని కూడా మార్చి ప్యారలల్ స్క్రీన్ ప్లే పెట్టి చాలా తెలివితో చేశారు. ప్లెయిన్గా తీసుకుంటే ఇంత ఎఫెక్ట్ వచ్చేది కాదేమో. క్లైమాక్స్లో చాలా బాగుంది ట్విస్ట్. చాలా ఎమోషనల్గా ఎండ్ చేశారు. చాలా బాగుంది సినిమా. మూవీకి 3 years పట్టిందన్నారు, ఓకేనా?
సినిమా బాగుంటే ఎన్నెళ్ళని తీయచ్చు బ్రో, రాజమౌళి తీయరా 10 ఏళ్ళు అయినా పర్లేదు, వర్త్ వెయిటింగ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్, up to 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.